1817 సంవత్సరం బ్రిటిష్ పాలన భారతదేశంపై పట్టుబిగుస్తున్న కాలం. కాని ఒక మహిళ ఆ అణచివేతకు ఎదురు నిలబడింది. మధ్యప్రదేశ్లోని మహత్పూర్. అక్కడ వెలిగిన ఒక అగ్నిజ్వాల. భీమాబాయి హోల్కర్. ఆమె ఒక సాధారణ మహిళ కాదు, ఆమె ఒక యోధురాలు. బ్రిటిష్ అధికారులు ప్రజలపై భారమయ్యే పన్నులు వేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. అది చూసి భీమాబాయి మౌనంగా ఉండలేదు. ఇది అన్యాయం అంటూ ఆమె గళమెత్తింది. ప్రజలను ఒక్కటి చేసింది. ధైర్యానికి రూపమయ్యింది. ఆమె సైన్యం సిద్ధమైంది. వేలాది మంది ఆమె పిలుపుకు స్పందించారు. బ్రిటిష్ శక్తిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 2500 బ్రిటిష్ సైనికులను ధైర్యంగా ఎదుర్కొన్నారు ఆమె యోధులు. అది కేవలం యుద్ధం కాదు, అది గౌరవం కోసం, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటం. భీమాబాయి పేరు బ్రిటిష్ వారికి భయంగా మారింది. 1857 స్వాతంత్ర్య సమరానికి ముందే ఆమెలాంటి యోధులు అగ్గిరాజేశారు, స్వేచ్ఛాస్ఫూర్తిని నింపారు. ఒక్కరి ధైర్యం ఒక ఉద్యమానికి ఆరంభమవుతుంది. భీమాబాయి హోల్కర్ అలాంటి చరిత్ర సృష్టించిన వీరమహిళ.